చూస్తున్నారా? ఏంటిది అనుకుంటున్నారా? నాటుకోడి అండి, నాటుకోడి గోంగూర కర్రీ అండి. నాటుకోడి గోంగూర కర్రీ అండి. నోరు ఊరిపోతుంది. గోంగూర చూస్తేనే నోట్లోంచి జలాలు వచ్చేస్తాయి. నాటుకోడి గోంగూర దీన్ని తయారు చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి గోంగూర చూస్తున్నారు కదా, గోంగూర నాటుకోడి చికెన్ అండి. గోంగూర నాటుకోడి చికెన్ అండి. నేను ఫస్ట్ గోంగూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఒక బాండీ తీసుకొని బాండీలో గోంగూర శుభ్రంగా కడుక్కొని గోంగూర వేసుకోవాలండి. తీసుకొని గోంగూర శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాం. కానీ కొన్ని టమాటాలు, కొంచెమే టమాటాలు, కొన్ని పచ్చిమిరకాయలు, 1 స్పూను నూనె, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు. నేను చేత్తోనే కట్ చేస్తున్నానండి, మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ సరిపోతాయండి. చిన్న గ్లాసుతో ఒక వాటర్. ఇదంతా బాగా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు, ఒక చిటికెడంతా పసుపు, ఇవ్వండి. గోంగూర మనకి చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించేసుకున్నాం. దీన్ని దించేసేసుకొని పక్కన చల్లార్చుకున్నాం. చూడండి, ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని 1/4 కిలో నూనె, ఎక్కువ పట్టిద్దండి, 1/4 కిలో నూనె పోసుకోవాలి. నేను ఈ గంటతో 4 గంటలు నూనె. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు అండి. ఉల్లిగడ్డలు వచ్చేసి పెద్ద సైజు ఒక 2 ఉల్లిగడ్డలు కొంచెం బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకోవాలండి. కొంచెం ఒక 4 టమాటాలు కట్ చేసుకున్న 4 టమాటాలు, 1 స్పూను గల్లుప్పండి. గల్లుపుంటే కలుపు, కాలుతుంటే మీ ఇష్టం అండి. 1 స్పూను పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పట్టిద్దండి. నేను ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. కేజీ నాటుకోడి తీసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి. చూడండి, నాటుకోడి అండి. నాటుకోడి వచ్చేసి 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. 1 కేజీ నాటుకోడి ఇది శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. ఇలా అయితే బాగా టేస్ట్ ఉంటుందండి. పసుపు ఉప్పేసి కుక్కర్లో ఉడకబెట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. చూసారా? నాటుకోడి అండి. 1 కేజీ కోడి తెచ్చుకొని కొట్టించుకున్నామండి. మేమే కొట్టించుకున్నాము 1 కేజీ. ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు అండి. కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు. ఉడికింది కదండి. ఉడికినప్పుడు ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలండి. మొత్తం గోంగూర అంతా వేసేసుకోవాలి కదా. ఉడకబెట్టుకున్న గోంగూర అంతా మెత్తగా పప్పు గుత్తి తీసుకొని ఫ్రెష్ చేసుకొని శుభ్రంగా ఉడకబెట్టుకుని వేసుకోవాలి. గోంగూర ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం మనం. చూడండి, చక్కగా మనకి మగ్గిపోయిందండి. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగాయి, ధనియాలు, కొంచెం ఆలుకాయలు వేసుకున్న పొడి అండి. మిక్సీ పట్టుకోవాలండి. ఆ పొడి నేను ఇదిగోండి పట్టేసిన పొడి 2 స్పూన్లు వచ్చిందండి. 2 స్పూన్లు పొడి. ఇందాక పచ్చిమిరకాయలు వేసుకున్నాం కండి, చూసుకొని వేసుకోవాలి మన కారం. నేనైతే మా కారం ఎక్కువ తింటామండి. కారం నీసులో మన చికెన్లో కారం ఎక్కువగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను 1 గంట కారం వేసా. మనకి ఉడికిపోయిందండి. ఉడికిపోయింది, ఇంకా మనం దించేసుకోవడమేనండి. చూసారా? నాటుకోడి గోంగూర కర్రీ అండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా మనకి గోంగూర నాటుకోడి ఎంత బాగుందో చూసారా? ముక్కలు కూడా ఎంత బాగున్నాయో. ఇలా చేసుకోండి. చాలామంది నాటుకోడి గోంగూర కుదరదు అంటున్నారు. ఎందుకు కుదరదండి? ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఎవరికైనా నాటు గోంగూర, నా గోంగూర తిన్నోళ్ళు కూడా తింటారండి. కర్రీ నాటుకోడిలో గోంగూర తిన్నోళ్ళు కూడా తింటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీంట్లోకి గోంగూర కూడా మంచి గోంగూర కదండి, కొండ గోంగూర వాడుకోవాలి. ఎప్పుడైనా మన కొండ గోంగూర వాడుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్దండి. చికెన్లోకి, నాటు చికెన్లోకి కొండ గోంగూర తీసుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇలా వాడుకోండి, సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం దించేసుకో. ఆయిల్ అంతా మనకు పైకి వచ్చిందిగా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర మీ ఇష్టం అండి. కొత్తిమీర ఆప్షన్ మీ ఇష్టం. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. దించేసుకుందామండి. అయిపోయిందండి గోంగూర మన నాటు చికెన్ కర్రీ అయిపోయింది. దించేసేసుకొని
బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కనున్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక లైకేగా ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఓకేనా? బాయ్ అండి. ఇంకా